హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము ఫస్ట్ వర్స్ మనం చూసుకుంటే, అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అంచుకొని చాలక, నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యుద్ధ నిలిచి ఉండలేదు. ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్య, మహోన్నతుడ, ఆశ్చర్యగడ, నీకు వందనాలు తండ్రి. దేవా, మమ్మల్ని ప్రేమించిన వాడా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం ఇచ్చిన వాడా నీకు వందనాలు. యేసయ్య, నీ రక్తంతోని మా ప్రతి పాపంని కడిగివేసిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవా, ఈరోజు నిన్ను ఆరాధించడానికి తండ్రి దేవా, నీ స్వరము వినడానికి, నీ మాటలు మేము వినడానికి తండ్రి యేసయ్య, మేము ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాం యేసయ్య, నిన్ను ఆరాధించడానికి. యేసు ప్రభువా, మీరు మమ్మల్ని ఫలింపజేయండి యేసయ్య. దేవా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని కట్టండి యేసయ్య. ఏ వాక్యము తండ్రి దేవా మా జీవితాలను కడుతుందో తండ్రి దేవా, ఆ వాక్యం సెలవీయండి యేసయ్య. మా జీవితాలతోని, మా మనసులతో మాట్లాడండి యేసు ప్రభువా. మేము ఏ శ్రమలతో వచ్చినామో నీకు తెలుసు తండ్రి దేవా. మీరు మా ఆత్మలతో మాట్లాడండి. మాకున్న ప్రతి ఒక్క చింత యావత్తు నుంచి విడుదల కలగజేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం యోసేపు స్టోరీ కంటిన్యూషన్లో ఉన్నాం కాబట్టి యోసేపులో వెళ్దాము. అట్లయితే మనం ఈ వాక్యాలని మనం వింటూ ఉన్నాము. యోసేపు గురించి మనం వింటూ ఉన్నాం. యోసేపు ఎట్లా వర్ధిల్లిండు, యోసేపు ఎట్లా ఒక బానిసత్వంలో నుంచి ఆయన ఎట్లా ప్రైమ్ మినిస్టర్, అంటే ఫరో కంటే పెద్ద అన్నట్టు. ఆయన ఫరో కంటే గొప్ప, ఐగుప్తు రాజు అయిన ఫరో కంటే కూడా గొప్పోడు అయిపోయాడు. ఎక్కడి నుంచి బానిసత్వం నుంచి అంతగానం ఎదిగాడు. అట్లయితే ఈ వాక్యాలన్నీ మనం వింటూ ఉన్నాం. వాక్యాలను చెప్తా ఉన్నా నేను, దేవుడు కలిపే దేవుడు, కుటుంబాలను కలిపే దేవుడు, విడదీసే దేవుడు కాదు. ఇట్లాంటివి కొన్ని చెప్తా ఉన్నాను. దేవుడు ఐశ్వర్యవంతులను చేస్తాడు, దేవుడు మనల్ని మహిమపరుస్తాడు, ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. ఇట్లాంటి వాక్యాలను నేను చెప్తా ఉన్నాను కదా. చెప్తా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సైలెంట్గా ఉండొద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు, మీరు సైలెంట్గా ఉండొద్దు. మీరు రిసీవ్ చేసుకోవాలి దాన్ని. హల్లెలూయా. అవును ఇది నాకే, అవును ఇది నాకే, నేను ఐశ్వర్యవంతున్నా అవుతా, అవును ఇది నాకే, నేను గొప్ప అవుతా, అవును ఇది నాకే అని చెప్పి మీరు తీసుకోవాలి దాన్ని. అవునా, యోసేపు చేసినా నిజంగా, నేను చూడలే కదా యోసేపుని. హల్లెలూయా. ఇట్లా మాట్లాడొద్దు. హల్లెలూయా. ఇట్లా తలంచొద్దు కూడా. హల్లెలూయా. ఏం చేయాలి, సైలెంట్ కూడా ఉండొద్దు. సైలెంట్గా ఉండాలా, ఉండదు. ఒకసారి ఏమవుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలు మనకి తెలుసు, మలాకి తర్వాత మలాకి లాస్ట్ ప్రవక్త ఆయన చెప్తాడు. ఏం చెప్తాడంటే ఇజ్రాయెల్కి, మీకు రక్షకుడు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి మలాకి లాస్ట్లో చెప్తాడు. ఆయన లాస్ట్ ప్రవక్త చెప్తాడు. ఆయన చెప్పేటప్పుడు ఏమని చెప్తాడంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చే ముందు ఏలియా వస్తాడు, ఏలియా వచ్చినట్టు అర్థం చేసుకోండి, అంటే ఏలియా వచ్చినట్టు అర్థం చేసుకోండి, తర్వాతనే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని మలాకి లాస్ట్ ప్రవక్త ఆయన చెప్పేస్తాడు. అంతే. దాని తర్వాత ఇక మాటలు ఉండయి. 400 సంవత్సరాలు సైలెన్స్ ఉంటుంది. ఏం ప్రవచనాలు ఉన్నాయి, ఏం దర్శనాలు ఉన్నాయి. 400 years ఏం మాట్లాడాడు దేవుడు. లాస్ట్ ప్రవక్త మలాకే. అట్లయితే ఏమవుతుందంటే అందరు ఎదురు చూస్తూ ఉంటారు, అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఏలియా రావాలి, ఆ యేసుక్రీస్తు ప్రభు రావాలి, ఆ ఏలియా రావాలి, వాళ్ళు మెస్సయ్య అని నమ్ముతారు. ఆ మెస్సయ్య రావాలి, ఏలియా రావాలి అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే జకరియా అని ఒక యాజకుడు, ఆయన ఏం చేస్తాడంటే ఆయన లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేయాలి. అట్లయితే ఆయనకి ఆ రోజు చిట్టీలలో ఏమవుతుందంటే ఆయన పేరు వస్తుంది. ఆయన ముసలోడు, ఆయనకు పిల్లలు ఉండరు. అప్పటికి ముసలితనం వరకు ఆయనకు పిల్లలు ఉండరు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లల కోసం. అట్లయితే అట్లాంటి టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ధూపం తీసుకొని లోపలికి వెళ్ళే వారికి ధూపం వేస్తూ ఉన్నాడంట. పక్కన దేవదూత, గబ్రియల్ దేవదూత దిగిండంట పక్కనే. ఈయన ఇక్కడ ధూపం వేస్తూ ఉన్నాడంట. ఆ మందసం దగ్గర గబ్రియల్ దేవదూత పక్కనే దిగిండంట. ఈయన దేనికోసం వెయిట్ చేస్తారు? ఇజ్రాయెల్ అంతా యేసుక్రీస్తు ప్రభు కోసము, ఏలియా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈయనే అప్పటి వరకు పిల్లలు కూడా లేరు ఈయనకి. ఈయన పిల్లల కోసం కూడా దేవుణ్ణి అడుగుతుండు. అట్లయితే ధూపం వేస్తూ ఉంటే పరలోకం నుంచి దేవదూత వచ్చి అక్కడ దిగిండంట, గబ్రియల్ దేవదూత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దిగిరంట అక్కడికి వచ్చి? గబ్రియల్ దేవదూత వచ్చి అక్కడ దిగిండంట. ఈయన ధూపం వేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉండొచ్చు కదా. మనం ఎవరైనా దేవదూతలు చూసాం ఇప్పటివరకు? ఆయన ముసలోడు అయినాక చూస్తుండు దేవదూతని. గబ్రియల్ దేవదూత వచ్చినట్టు ఆ మహిమతోని, ఆ వెలుగుతోని వచ్చి ఆ దగదగా మెరుస్తూ ఆ పక్కన నిలుచుకొని ఓ జకర్యా అని పిలిచినట్ట. అప్పుడు ఆ దూత ఈయన భయపడ్డాడంట. జకర్యా భయపడంగానే ఓ జకర్యా అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన వినబడినది. వినబడ్డదా లేదా? ఎవరికి వినపడ్డది?
దేవునికి వినపడ్డదంట అంటుండు. నీ ప్రార్థన వినబడినది అంటే నువ్వు పిల్లల కోసం అడుగుతున్నావు, ముసలోడైనా కూడా అడుగుతున్నాయని, ఎంత విశ్వాసమైనని. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనను, అతనికి యోహాను అని పేరు పెట్టదు. హల్లెలూయా. అప్పుడు వచ్చి గబ్రియల్ దేవత చెప్తుండు, నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారునిగా, నీ ప్రార్థన వినబడ్డది, నీకు కుమారునిగా అంటారు. నువ్వు ఒక అంటే నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారునిగా అంటది. ఆయనకి ఏమని పేరు పెట్టాలంట? యోహాను. హల్లెలూయా. తర్వాత జకరియా, ఇది నాకు ఎలాగో తెలియను. దీని తర్వాత దీనికంటే ముందు వర్సెస్లో ఉంటుంది. ఏమంటుందంటే ఆ దేవదూత ఏమంటాడంటే, ఓ జకరియా, నువ్వు ఇప్పుడు నుంచి ఫుల్ హ్యాపీగా ఉంటావు. కావాలంటే చూసుకుందాం ఒకసారి. లూకా 1వ అధ్యాయంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ఆయన గురించి చెప్తుండు, ఈ యోహాన్ గురించి చెప్తుండు దేవదూత. అతని ప్రభు దృష్టికి గొప్పవాడి, ద్రాక్షరసం మద్యమైన త్రాగక, తర్వాత తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. హల్లెలూయా. మీరు కూడా ఎవరన్నా పిల్లల్ని అంటున్నారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవా, గర్భం నుంచే పరిశుద్ధాత్మతో నింపబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోహాన్ లాగా తయారవుతారు వాళ్ళు. అప్పుడు ఇజ్రాయేల్ అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇది మలాకీలు ఉంటుంది. ఏంటంటే ప్రవచనము. ఏలియా వచ్చినప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే జనులని దేవుని తట్టు తిప్పుతాడంట, కుమారులని తండ్రుల తట్టు తిప్పుతాడంట. అలైతే ఆ ప్రవచనం ఈడ నెరవేరుతుంది. మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా. చెప్తుండేమంటున్నా అంటే, మీరు ఏలియా కోసం ప్రార్థన చేస్తారు, మెస్సయ్య కోసం ప్రార్థన చేస్తారు కదా. ఆ ఏలియా ఎవరో కాదు, నీ కొడుకే అని చెప్పాడు. హల్లెలూయా. ఎంత సంతోషం కదా ఇది. ఈయన కొడుకులు పుట్టడమే గ్రేట్, ఇప్పుడు పిల్లలు పుట్టడమే గ్రేట్, ముసలోడు అయిండు. పుట్టేటోడు ఎట్లాంటి వాడు పుడుతున్నంట, వీళ్ళు ప్రార్థన చేసిన ఏలియా, యేసుక్రీస్తు ప్రభు కోసం ప్రార్థన చేస్తారా, ఆ ఏలియా పుడుతున్నట్ట, ఏలియా ఆత్మతో పుడుతున్నట్ట యోహాను. హల్లెలూయా. ఏలియా ఆత్మ అంటే ఆయన ఆత్మ కాదు, ఆయన లాంటి మనస్తత్వం అని. హల్లెలూయా. ఏలియా ఆత్మతో పుడుతున్నట్ట. పుడితే ఆయన దేవుని ఎదుట వెళ్తాడు. నీకు ఏం కలుగుతుంది? సంతోషము మహానందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. హల్లెలూయా. ఆయన పుట్టినందుకు ఎవరు? నువ్వే కాదు, అనేకులు సంతోషిస్తారని ఎంత హ్యాపీ న్యూస్ చెప్పిండు కదా గబ్రియల్ దేవత వచ్చి. అసలు అయిపోయింది జకరియా, నువ్వు ప్రార్థన చేసినావు, దేవుడు విన్నాడు, అసలు నువ్వు హ్యాపీగా, నీకు అసలు నీకేం చింత లేదు, వదిలేసేగా. నీకు ఎవరు పుడుతున్నంటే ఏలియా పుడుతుండు. ఏలియా పుట్టినంటే అర్థం చేసుకొని నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. అర్థం చేసుకో, నువ్వు ఇక తోపు అది అని చెప్తుండు. ఇప్పుడు కూడా నేను వాక్యాలు చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నా, మీరు గొప్పోళ్ళు అవుతారు, యోసేపులాగా అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు అని దేవదూత ఎట్లయితే గబ్రియల్ దేవదూత వచ్చి జకరియాకి చెప్పిండో అట్లనే నేను కూడా చెప్తున్నా. హల్లెలూయా. నేను గబ్రియల్ దేవదూతని కాకపోయినా కానీ బంటి అని ఒక దేవదూతని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంటి అనే దేవదూత వచ్చి చెప్తుండు, మీకు ఏమని చెప్తున్నట్టే, మీరు గొప్పోళ్ళు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు, గర్భం లేని వాళ్ళకి గర్భం వస్తుంది, శ్రమలలో విడుదల వస్తారు, అవన్నీ చెప్తారు. అట్లయితే ఈ గబ్రియల్ దేవత చెప్పినప్పుడు సంతోషంగా చెప్తున్నా. నేను ఎట్లా చెప్తున్నా? ఏడుచుకుంటూ చెప్తున్నా, సంతోషంతో చెప్తున్నా. హల్లెలూయా. సంతోషంతో చెప్తున్నా కదా. అప్పుడు ఈ జకరియా ఏం చేసిన చూద్దాం. జకరియా, ఇది నాకేలాగో తెలియను. ఆయన నమ్మతలేడు. నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినది అదుతో చెప్పగా. ఈయనకేమో గబ్రియల్ దేవతను సంతోషంతో ఇట్లయితో ఆ ఏలియా వచ్చేసింది, యేసుక్రీస్తు ప్రభు వస్తుండే, అయిపోయిందని చెప్తా ఉంటే ఈయన గబ్రియల్ దేవతను చూసి ప్రూఫ్ ఏంది, గ్యారంటీ ఏంది? హల్లెలూయా. ఏమడుతుండేనే? ప్రూఫ్ ఏంది? వచ్చింది ఎవరు? నేనా? మనుషులా? ఎవరు వచ్చిర్రు? దేవదూతనే వచ్చిండు కదా పైనుంచి. ఈయన ఏం అడుగుతుండు ఇప్పుడు? ప్రూఫ్ ఏంది? దేవుని కాదు, గబ్రియల్ దేవదూతకే కోపం వచ్చింది. హల్లెలూయా. ప్రూఫ్ ఏంది అంట. మనం కూడా ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు చెప్పినాం అనుకో, ఏమన్నా నమ్ముతామో కానీ దేవుని ఆశీర్వాదాలు ప్రూఫ్ ఏంది? ఏమైనా సూచక్రియలు ఉన్నాయా? ఏమైనా సూచన ఉందా? ఇజ్రాయెల్ ప్రజలు పాత నిబంధన మొత్తం ప్రూఫ్ల మీదనే ఉన్నారు. సైన్స్ అంటారు, సూచనలు అంటారు. ఈయన అడిగింది ఏంటంటే సూచన. అంటే ఇజ్రాయెల్కి అలవాటు ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఏది చెప్పినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఆ పాత నిబంధనలో వాళ్ళు సూచనలు అడుగుతూ ఉంటారు. అవునా, సూచన ఏంది? సూచన ఇవ్వపెట్టు, మాకు సూచన ఇవ్వపెట్టు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో సూచనలే ఇచ్చిన వాళ్ళకి, ఏం డైరెక్ట్ రివీల్ చేయలేదు. పాత నిబంధన మొత్తం సూచనలే. కాబట్టి పాత నిబంధన ప్రకారం ఈ జకరియా ఏమంటుండంటే, ఇంకా పాత నిబంధనలే ఉన్నా అనుకొని ప్రూఫ్ ఏంది, సూచన ఏంది? సూచనలు ఎప్పుడు ఇస్తామంటే మనము ఎప్పుడన్నా మామూలుగా సూచనలు ఎప్పుడు వస్తాయి అంటే, ఇప్పుడు ఉరుములు మెరుపులు వస్తున్నాయి, అది దేనికి సూచనలు? వర్షం.
ఇప్పుడు ఉరుములు మెరుపులు వస్తున్నాయి అంటే ఒకరికి చెప్పిన అరే వర్షం పడుతుంది, వర్షం పడే ముందు ఉరుములు మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తున్నాయి అంటే అర్థం చేసుకో వర్షం పడుతుందని నేను చెప్తాను. అదే వర్షం ఆల్రెడీ పడుతున్నప్పుడు వర్షం పడుతుందా? ప్రూఫ్ ఏంది అంటారు ఎవరన్నా? నువ్వు ఆల్రెడీ తడుస్తున్నావు అట్లా, ప్రూఫ్ ఏంది? ఉరుములేవి మెరుపులేవి అడుగుతారా? బోడుప్పల్కి వెళ్ళే ముందు ఎవరన్నా బోడుప్పల్కి ఎట్లా వెళ్ళాలి అంటే అట్లెళ్ళు ఇట్లెళ్ళు ఇవన్నీ సైన్స్ చెప్తా ఉంటారు. ఆడ బోడుప్పల్ 200 కిలోమీటర్లు, 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ ఇట్లా రాసి ఉంటుంది కదా. అలా అయితే బోడుప్పల్కి వచ్చే ముందు ఏం చెప్తారు? 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు సైన్ బోర్డులు పెడతారు. అదే బోడుప్పల్కి వచ్చినాక పెడతారా? నువ్వు ఆల్రెడీ బోడుప్పల్లోనే ఉన్నావు. అమెరికాకి వెళ్ళే ముందు చెప్తారు అమెరికా ఇట్లుంటుంది, అమెరికా అట్లుంటుంది, అదంతా చెప్తా. అమెరికాలో దిగినాక అమెరికాలోకి వెళ్ళినాక ఆ అమెరికాలో ఆ బిల్డింగ్స్ చూసినాక ఇది అమెరికా అని ప్రూఫ్ ఏంది అని అంటారా? ఆల్రెడీ నీకు మొత్తం చెప్పేసినాం, సూచనలన్నీ చెప్పేసినాం. ఇక్కడ కూడా పాత నిబంధన మొత్తం సూచనలు ఉన్నాయి. అక్కడ దేవుడు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడకపోయేది, దేవుడు సూచనలు ఇచ్చింది అంటే సైగలు చేసేది దేవుడు. ఏం మాట్లాడకపోయేది, సైగలు అంటారు అవి. పాత నిబంధన మొత్తం సైగలు, కొత్త నిబంధన మొత్తం మాటలు. హల్లెలూయా. పాత నిబంధనలు దేవుడు ఏది డైరెక్ట్ చెప్పలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇట్లా అనేది వాళ్ళకి అరే దేవుడు ఏం చెప్తున్నా రాసుకునేది వాళ్ళు, అవే గ్రంథాలు మనకి. కొత్త నిబంధనలు ఏంటంటే మాట్లాడడం. ఇప్పుడు కొత్త నిబంధన దేవుడు మాట్లాడుతున్నాక మళ్ళీ ఎవరైనా సూచనలు అడుగుతారా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాక మీకు అర్థమవుతుందా? అర్థమవుతలేదా? కాదు నాకు సూచనలు చేసి చూపెట్టు బ్రదర్, మీరు ఏమన్నారు ఒక సైన్ చేసి చూపెట్టంటారా? అన్నారు కదా. ఈయన కొత్త నిబంధనలకు వచ్చినాక ఈ జకరియా అంటుండు నాకు ఆల్రెడీ వచ్చిండు, గబ్రియల్ దేవుడు వచ్చి మంచిగా నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే సైన్ ఏంది? సూచన చూపెట్టు. అరే నేను మాట్లాడుతున్నా, సూచనలు ఎందుకు చేస్తామా? మనకి ఆడుకుంటూ ఉంటాం ఏంది డమ్ షెరాడ్ ఆర్ట్స్ అనేది సంథింగ్ ఏదో ఉంటుంది. అందులో ఒక పేరు చెప్తే వీళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు, సైలెంట్గా ఉండి ఇట్లా 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 అవన్నీ చేస్తూ ఉంటారు. అట్లయితే గబ్రియల్ దేవతతో వచ్చిండు, డైరెక్ట్ చెప్పేస్తుండు. ఇప్పుడు అడుగుతుండు ఈ జకరియా ఏం అడుగుతుందంటే ప్రూఫ్ ఏంది, సైన్ ఏంది అన్నప్పుడు ఆ గబ్రియల్ దేవతతో కోపం వచ్చి, నిజంగానే దేవతలు కోపం వస్తాయి. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా అది మనం ఇంకో వాక్యంలో చూసుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక దేవదూత ఉంటాడు, ఖచ్చితంగా మీ దగ్గర ఉంటాడు ఒక దేవదూత. చర్చిలోనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక దేవదూత ఉంటాడు మీ పక్కన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం భయపడకండి, చీకట్లో ఉన్నా కానీ మీ పక్కనే ఉంటుంది దేవదూత ఒక అతను. హల్లెలూయా. అలా అయితే ఈ దేవదూత మీతో ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడంటే మీరు వాక్యాలు వినేటప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాడంట. మీకు ఆశీర్వాదం, ఐశ్వర్యవంతులు అనగానే ఈ ఆశీర్వాదం మీ మీద కుమ్మరించేసేయాలి. మీకు ఇది మీకు ఏదన్నా మీరు అడుగుతారు అనుకో, అవన్నీ రెడీగా పెట్టుకుంటాడంట. మీకు ఇద్దాం అని చెప్పి రెడీగా ఉంటాడంట. మీరు వాక్యం వినేటప్పుడు ఇది ఆమె నేను పొందుకుంటా అన్నారు అనుకో, ఇచ్చేస్తాడు. అదే ప్రూఫ్ ఏంది, అసలు ఏమైంది అన్నట్టుర్రు అనుకో, ఏమైతే తెలుసా? గబ్రియల్ దేవుడితో కోపం వచ్చి నేను దేవుని సముఖమనందు నిలిచి గబ్రియేలును. ఇప్పుడు కోపం వచ్చేసింది, గబ్రియల్కి కోపం వచ్చేసింది. నేను దేవుని దగ్గర ఉండేటోని నీతో మాట్లాడడానికి, అసలు అక్కడి నుంచి పరలోకం నుంచి నీతో మాట్లాడడానికి ఈడి వరకు వచ్చిన ఈ సువార్తమానం తెలుపుటకు పంపబడితిని. తర్వాత మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక, మీరు నమ్మలేరు కాబట్టి అంటే ఆయన అంటుండు నువ్వు నమ్మలేవు కాబట్టి ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువనెను. నీకు సైన్స్ కావాలంటున్నావు కదా, సూచనలు కావాలి, మాటలు వద్దంటున్నావు కదా, సరే ఓకే, నువ్వేదైతే అన్నావో అదే నీకు జరుగుతుంది. నువ్వు కూడా మూగోని అయిపోతే నువ్వు కూడా సూచనలు చేసుకుంటే కూర్చోవాలి. హల్లెలూయా. మాట్లాడితే నీకు నమ్మబుద్ధి అయితే లేదు కదా, ఇక నువ్వు ఇప్పటి నుంచి సైన్లు చేసుకో, ఏ చెప్పాలన్నా సైన్లు చేసుకో అని చెప్పి మన కోపం వస్తే కొందరు నీ నోరు పడిపోని ఇట్లాంటివి అంటూ ఉంటారు తెలుసా. నీ నోరు పడిపోని, నీ నోరు ఇట్లా అంటారా? దేవుడితో కోపం వచ్చి అదే అన్నట. హల్లెలూయా. నీ నోరు పడిపోను అన్నది, అయిపోయింది. ఏమైంది? జకరియా నోరు పడిపోయింది. ఆయన మాట్లాడే ఇక తర్వాత నేను నమ్ముతా అని చెప్పడానికి కూడా లేదు ఆయనకి, అన్న ఏం లేదు ఇక ఆయన నోరు పడిపోయింది. మీరు కూడా ఇక్కడ సైలెంట్గా ఉన్నారు అనుకో, ఎవరు కోపం వస్తుంది? దేవుని కాదు, దేవదూత ఉన్నాడు మీ పక్కన. హల్లెలూయా. దేవదూత కోపం వస్తుంది. మీరు నమ్ముతురా లేదా వాక్యంని? ఏం వాక్యం ఏమో నమ్మాలనా? ఐశ్వర్యవంతులు అవుతున్నామా? అస్సలు కాని పని ఇది. ఎట్లా జరుగుతుంది అంత కాదు. బంటి బ్రదర్ వస్తాడు, వెళ్ళిపోతాను, నేను కూడా కూర్చొని వెళ్ళిపోతాను అంతే. మీరు కాదు నేను నమ్ముతున్నా మరి అంటది, నేను నమ్ముతున్నా అంటది. ఆమెకు కృప పొందినవు, నీకు గొప్ప అది ఇది అని చెప్తాడు. హల్లెలూయా. ఈయన నమ్ముతలేని అంటాడు కోపంతో, నువ్వు సైగలు చేసుకుంటా బతుకు, నీకు కొడుకు పుట్టేంత వరకు నువ్వు సైగలు చేసుకుంటా బతుకు అన్నప్పుడు ఈయన పరిశుద్ధ స్థలంలో నుంచి తర్వాత మాట్లాడకుందాం అని చెప్పినాక ప్రజలు జకరియా కొనకు కనిపించిన, అంటే లోపలికి వెళ్ళిండు ధూపం చేయడానికి ఇంతసేపు ఎందుకు పోయిండు జకరియా అని చెప్పి ప్రజలు బయట నుంచి ప్రేయర్ చేస్తూ ఉన్నారంట. ప్రేయర్ చేస్తూ ఉంటే జకరియా వచ్చిందంట. ఇప్పుడు
ఆ తెర తెరుచుకొని బయటకు వచ్చిందంట. అందరు అడుగుతురంట, ఏమైంది ఏమైంది ఏమైందంటే ఈయనకి మాటలు వస్తలేవు. హైలైట్ ఏంటంటే నీకు చెవులు కూడా వినపడతలేవు ఇప్పుడు. వాళ్ళు అడుగుతారు ఏమైంది, అందరు అడుగుతారు ఏమైంది ఏమైందంటే అంటున్నట. వాళ్ళకి అర్థమవుతలేదు ఏమైంది, లోపలికి వెళ్ళినావు ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు అంటే ఆయన చెప్పేది ఈయనకి వినపడతలేదంట, ఈయన చెప్పేది వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ సైన్స్ ఆయన అడిగింది, సూచనలు అడిగింది కాబట్టి ఈ సైన్స్ ఆయన లాంగ్వేజెస్ సైన్ అయిపోయిందంట. అట్లా తర్వాత ఈ సైన్స్ వేసుకుంటూనే ఉండిపోయింది. ఇజ్రాయెల్ కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు. వాళ్ళు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోయే వారికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినట్టే వాళ్ళని సైలెంట్ చేసాను. ఈ 2000 సంవత్సరంలో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి దేవుడు ఏం చేసినట్టు సైలెన్స్ ఇచ్చిండు. ఈ జకర్యా కూడా సైలెన్స్ వచ్చిందంట. అట్లయితే ఆయన కొడుకు పుట్టిందంట. ఈ జకర్యా ఇప్పుడు దేనికోసం చూస్తుందంటే కొడుకు పుట్టడం కోసం చూస్తుంది. ఎందుకంటే దేవదూత ఏం చెప్పిండంటే నీకు కొడుకు పుట్టినప్పుడే నీకు మాటలు వస్తాయని చెప్పాడు. అలాగే ఈ కొడుకు పుట్టినంట. కొడుకు పుట్టినాక వెయిట్ చేస్తూ ఉన్నాడంట. తర్వాత 8వ రోజు వచ్చిందంట. మనం ఏదంటే పేరు పెట్టే రోజు అంటాం కదా, వాళ్ళు 8th డే పేరు పెడతారు, మనం 21 రోజు పెడతాం. అలాగే వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి సైన్స్ చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అడుగుతురంట, సరే కొడుకు పుట్టిండు, ఇప్పుడు కొడుకుకు పేరు పెట్టాలి. గబ్రియల్ దేవదూత ఏమని చెప్పిండు, యోహాన్ అని పెట్టమన్నాడు. ఈయన నోరు తెరుస్తున్నాయి కదా యోహాన్ అని చెప్పగలుగుతాడు. అలాగే వీళ్ళందరూ అడుగుతారు ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టినప్పుడు అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతోని ఆమె ఏం చెప్పిందంటే, అసలు గబ్రియల్ దేవత ఎలిజబెత్ కనపడలేదు, కానీ ఎలిజబెత్ ముందే చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఈయనకి యోహాన్ అని పేరు పెట్టాలని. హల్లెలూయా. అందరు షాక్ అయ్యారు. యోహాన్ ఏంది, పెడితే జకర్యా అని పెట్టాలి, డాడీ పేరు పెట్టాలి, యోహాన్ ఏంది కొత్త పేరేంది అని చెప్పి షాక్ అయ్యి ఈ జకర్యా దగ్గరకు వచ్చి ఇగో నీ భార్య ఇట్లా అంటుంది అట్లా అంటుంది అది అని చెప్పి ఆ పేరు అంటుంది ఈ పేరు సైన్స్ చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఈయన ఏం చేసిందంటే సంజ్ఞలు చేసి అడిగి అతడు వ్రాత పలక తెమ్మని అంటే ఒక పలక తీసుకురండి అని చెప్పి వాని పేరు యోహాన్ అని వ్రాసెను. ఆయన అప్పుడు ఏం చేసిండు, ఎలిజబెత్ ఏ పేరు అయితే చెప్పిందో ఈయనకి అది వినపడలే కూడా, కానీ ఈయనకి గబ్రియల్ దేవత ముందే చెప్పింది కాబట్టి యోహాను అని రాసినట్ట. అందుకు వారందరూ ఆశ్చర్యపడ్డారు. నిజంగానే వాళ్ళ మమ్మీ చెప్పింది, ఈయన కూడా అదే చెప్తుండు, కానీ వాళ్ళ మమ్మీ పరిశుద్ధాత్మతో చెప్పింది. ఈయనకి దేవదూత వచ్చినా నమ్మలేదు. హల్లెలూయా. వెంటనే అతనికి నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగిరి. మనం ఎప్పుడైతే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు వరకే సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఒకరోజు యోహాన్ అంటే కృప, ఎప్పుడైతే ధర్మశాస్త్రం మాకు లేదు, ధర్మశాస్త్రం మాకొద్దు, మా హృదయాలలో కృప కావాలి అని ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళు అప్పుడు దేవుని స్తుతించడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నాం అనుకో, మన పక్కనున్న దేవదూతల్ని మనం ఫ్రస్ట్రేట్ చేస్తున్నట్టు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనం నమ్మతలేమంటే, మనం పట్టించుకోవట్లేమనుకో, అప్పుడే దేవదూత కోపం వస్తూ ఉంటాడు. అరే ఇన్ను ఎవరన్నా వచ్చి అనుకుంటారు అనుకో, ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు, శామ్ ఎబెనెజర్ ఈడ కూర్చున్నాడు, వాక్యం వినుకుంటే మనిషి నిద్రపోతూ ఉన్నాడు, దేవదూత పక్కనే నిలిచింది. ఎవరు శ్రీనివాస్ దేవదూత, మీకు కనిపిస్తలేరు కానీ దేవదూతలు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. పక్కనే ఉన్నాడు, నేను వాక్యం చెప్తా ఉన్నా, ఆశీర్వాదం ఇద్దాను రెడీగా ఉంది, కానీ వీడు ఏం చేస్తుండు, పనుకోండు. అప్పుడు దేవదూత అంటా ఉన్నాడు, లేరా ఆశీర్వాదం మిస్ అవుతున్నావు, లేరా లే 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 అంటాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, పనుకొని ఉన్నాడు. దేవదూత అంటాడు ఆమెన్ చెప్పు ఆమె. కోపం వస్తారా? దేవదూతలు కూడా, మీ పక్కనున్న దేవదూతలకు కూడా అట్లనే కోపం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం అంతా దేవదూతలు ఇంటర్ వాళ్ళు సంతోషపడచ్చు, అమ్మ నా బాధ ఈయన నోటితో చెప్తున్నాను. హల్లెలూయా. మీ బాధని నేను దేవదూతల ఆ బాధను అర్థం చేసుకొని మీకు చెప్తా ఉన్నా, మీ దేవదూతలని ఫ్రస్ట్రేట్ చేయకండి. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు తీసుకొని, దేవుని ఆశీర్వాదాలను తీసుకొని వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుతో సహా ఆయన సైన్యం మన మధ్య ఉన్నది కాబట్టి ఆశీర్వాదాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. మీరేం చేయాలంటే యేసుక్రీస్తు నామంన ఆమేన్ అనాలి. హల్లెలూయా. మీరందరూ కూడా యోసేపు లాగా వర్ధిల్లును గాక. మీ దేవదూతల ఆశీర్వాదం మీకు ఇచ్చేసిందిగా. హల్లెలూయా. అట్లయితే ఇట్లా ఈ సైన్స్ అనేది ఎవరన్నా అడిగిర్రు అనుకో, దేవతల కోపం వస్తుంది. ఇప్పుడు సైన్స్ లేదు, డైరెక్ట్ మాట్లాడడమే. మూగోళ్ళు అయితే సైన్స్ చేస్తారు, దేవుడు మాట్లాడే దేవుడు, మనం మాట్లాడేటోళ్ళం. మనకు దేవుని మాటలు వినపడితే మనం విందాం, ఆమేన్ అందాం. హల్లెలూయా. అట్లయితే యోసేపు స్టోరీకి మనం వెళ్దాము. యోసేపు స్టోరీకి వెళ్ళేటప్పుడు ఈరోజు మనం ఫాస్ట్గా వెళ్దాము. యోసేపు స్టోరీకి వెళ్తే యోసేపు మనం లాస్ట్ వీక్ చూసుకున్నాము. లాస్ట్ వీక్లో ఏమైందంటే బెన్యామీను
బెన్యామీను వాళ్ళ అన్నలు 10 మంది అన్నలు వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు యోసేపు దగ్గర తింటారు, తిని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఈ బెన్యామీన్ ఏం చేసిందంటే, ఈ యోసేపు ఏం చేసిందంటే, ఆ బెన్యామీన్ని పంపియొద్దు అని చెప్పి ఏం చేస్తారంటే, ఈయన దగ్గర ఉన్న ఒక వెండి పాత్రని తీసి బెన్యామీన్ ఆ సంచిలో వేస్తాడు. ఈయనకి తెలుసు, బెన్యామీన్కి తెలియదు అది. బెన్యామీన్ సంచిలో ముందే వేస్తాడు. ముందే వేసి పోండి, మీరు పోండి అని చెప్పి అన్నాడు. ఎవరు? ఈయన యోసేపు ఏం చేసినంటే ముందే వాళ్ళ సంచిలో, అంటే బెన్యామీన్ సంచిలో వెండి పాత్ర వేసి ఆ మూటను కట్టి పోండి అని చెప్పి పంపించేసినాక వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిరంట. కొంచెం దూరం అంటే ఇక్కడ నుంచి ఉప్పల్ డిపో అనుకోండి, ఉప్పల్ డిపో వరకు వెళ్ళింది. అప్పుడు ఇదంతా ఎక్కడ జరిగిందంటే, ఈ సీన్ అంతా ఎక్కడ జరిగింది, ఫరో ఇంట్లోనే జరిగింది. ఎందుకంటే యోసేపు ఫరో ఇంట్లోనే ఉండేది కాబట్టి ఫరో ఇంట్లో జరిగింది. ఫరో ఇంట్లో నుంచి దాటుకొని ఒక కొంచెం దూరం వెళ్ళినంట, అంటే ఉప్పల్ డిపో వరకు వెళ్ళిరనుకో. అంత దూరం వెళ్ళాక యోసేపు ఏం చేసిందంటే ఆ సైనికులను పంపించిందంట, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ సంచిలలో ఒక వెండి పాత్ర దొరుకుతుంది, ఆ వెండి పాత్ర ఎవరి దాంట్లో దొరుకుతుందో ఆయనను తీసుకొచ్చేసేయండి, బంధిస్తా అని చెప్పి తీసుకొచ్చేసేయండి, మీతోలను పంపించేసేయండి అన్నప్పుడు ఈ సైనికులు ఏం చేసిరంటే ఈ అన్నల దగ్గరకు వచ్చిరంట. ఈ అన్న దగ్గరకు వచ్చి అడుగుతురంట, మీలో ఒకడు దొంగ ఉన్నాడు. దొంగ ఎవరు యాక్చువల్గా చెప్పాలంటే యోసేపు. మీలో ఒకడు దొంగ ఉన్నాడు, ఆయన ఏం చేసిండంటే మా ఫరో అయిన మా యోసేపు వెండి పాత్రని దాచిపెట్టుకొని దొంగతనం చేసి తీసుకుపోతుండు, వాడిని పట్టుకోవాలి అని చెప్తే వాళ్ళ అన్నలు అన్నారు, మేము అట్లాంటోళ్ళమే కాదు, మాకు దొంగతనం అసలు అలవాటే లేదు, మేము ఆ పనులే చేయము అన్నప్పుడు సరే అని చెప్పి ఒక్కొక్కరు పెద్దోళ్ళ నుంచి అన్న తమ్ముడు అట్లా 10 మంది ఇప్పిరంట. అవి తర్వాత బెన్యామీన్ దగ్గరకు వచ్చేవారికి బెన్యామీన్ గోనె సంచి విప్పంగానే అందులో ఏం కనిపించింది? వెండి పాత్ర కనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చేసుకురంట, బట్టలు చింపుకురంట. హల్లెలూయా. మనం అంటారు కదా తెలంగాణలో ఎక్కువ అంటారు, బట్టలు చింపుకుని రావాడని చెప్పి. ఇట్లా ఏదైనా అర్థం కానిది ఉంటాయి, అది నిజంగానే వాళ్ళు ఆ వరుస ఉంది. కావున వారు తన బట్టలు చింపుకొని, ఇది నేను ఉట్టిగా చెప్తాను, హల్లెలూయా. ఏం చేసినంటే ఇజ్రాయెల్ అట్లనే ఉంటారు, వాళ్ళకి ఏమైనా కోపం వస్తే బట్టలు చింపేసుకుంటారు. మనం ఉట్టిగా అంటాం కానీ వాళ్ళు నిజంగానే ఇస్తారు. వాళ్ళు బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణంలోకి వచ్చిరి. వాళ్ళు అన్నారంట, బెన్యామీన్ దగ్గర దొరకగానే బెన్యామీన్ని తీసుకెళ్ళిపోతా అంటే, మేము బెన్యామీన్ని వదలము, బెన్యామీన్ మాకు కావాల్సింది అని చెప్పి అందరూ ఏం చేసినారంట, బెన్యామీన్ ఒకటే కాదు మేమందరం కూడా వస్తాము అని చెప్పి అందరూ యోసేపు ఇంక ఇంట్లోనే ఉన్నాడంట. వాళ్ళు ఇంకా దగ్గరికి ఉప్పలెక్స్ రోడ్కి వెళ్ళారు కాబట్టి, అటు దగ్గరనే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఉన్నారంట. యోసేపు వెయిట్ చేస్తున్నాడంట. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నాడు. తమ్ముని కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎవరు వచ్చిరు? ఇప్పుడు అందరూ వచ్చిర్రు, అన్నలు కూడా వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్నలు వచ్చినాక అప్పుడు యూదాయు అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చిరి. హల్లెలూయా. చూసేవారికి అన్న ఎక్స్పెక్ట్ చేస్తుండే, యోసేపు ఎక్స్పెక్ట్ చేస్తుండే ఒకరిని, బెన్యామీన్ని. కానీ అందరూ వచ్చిరంట, అన్నదమ్ములు అందరూ వచ్చినట్ట, 11 మంది కనపడుతున్నారంట. కనపడే వారికి యోసేపు చూస్తున్నట్ట వాళ్ళని, అరే వీళ్ళందరూ వచ్చినది బెన్యామీన్ ఒక్కడ వస్తారు అనుకుంటా అని చెప్పి అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చి, అతడు ఇంకా అక్కడనే ఉండేను కనుక, అంటే ఇంట్లోనే ఉన్నాడు ఇంకా, వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. వచ్చి మళ్ళీ సాగిలపడ్డారంట. దర్శనమైన ఒకసారి చూసిండు కానీ వీళ్ళు వచ్చినప్పుడల్లా సాగిలపడతారు. వచ్చినట్ట సాగిలపడ్డాడంట, అందరు సాగిలపడ్డారంట. సాగిలపడగానే యోసేపు అంటున్నాడంట, అరే మీరు ఏమనుకుంటుర్రు, యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి? ఎవరు చేసిన ఈ పని? యోసేపు చేసిండు. బెన్యామీన్కి ఏమైనా తెలుసా? బెన్యామీన్ ఎట్లుంటాడు ఇప్పుడు? భయంగా ఉంటాడు. ఎందుకు? వీళ్ళందరూ అన్నలు వదిలేసి ఈయన చిరస్థలాలకు వెళ్తాడు. భయం, నన్ను ఆ పని అయిపోయింది బాబు, ఇది ఎట్లొచ్చిందో తెలియదు, ఈ వెండి పాత్ర నాకు అసలు తెలియదు, నేను కళలో కూడా కానీ ఇట్లాంటి దొంగతనం ఎట్లయిందని నేను షాక్ అవుతా ఉన్నాడు. అప్పుడు యూదా ఆయన నిలబడి చెప్తా ఉన్నాడు. ఫస్ట్ యోసేపు అన్నాడు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూసి తెలుసుకోవటం మీకు తెలియదా అని వాడుతూ అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటుండంటే, మనం అంటాం కదా నాకు దివ్య దృష్టి ఉందని, నాకు తెలుసురా మీరే దొంగతనం చేసిరు, ఎందుకంటే నాకు పవర్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఏమున్నాయి? పవర్స్, దివ్య దృష్టి ఉంది నాకు, శకునములు చూసి తెలుసుకుంటా నేను. హల్లెలూయా. యోసేపు దొంగతనం చేసిందే యోసేపు, అది పెట్టిందే యోసేపు అంటును, నాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి, మీరే దొంగతనం చేసిరని నాకు తెలిసిపోయింది, అందుకోసం పంపించిన అంటాడు. హల్లెలూయా. నేను కూడా ఏం చేసేదంటే, చిన్నపిల్లలు నా దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఇద్దరు వచ్చిరు అనుకో, ఒకరిని జోబులోకి వెళ్ళి వాడికి తెలియకుండా ఏదో బిస్కెటో చాక్లెటో ₹1 ఏది ఉంటే అది తీసుకొని ఇంకో జోబులు వేస్తాను. వేసి ఏం చేస్తానంటే వాటితో మాట్లాడుకుంటా, అరే నీ ₹1 ఎడిపోయినా చూడరా అంటే వాడు చూస్తాడు, అన్నా లేదన్నా అంటే, అరే లేదా, సరే ఇప్పుడు నేను
మ్యాజిక్ చేసేవాడు. ఊ ఊ అని, అరే నీ రూపాయి వాన్ జోబులు ఉందా, నాకు కనపడుతుందిరా వాన్ జోబులు అనగానే వాడు అవునన్నా నా జోబులు ఉందని ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అంటే, అరే వీడు దొంగరా వీడు అని. అంటే నేను చిన్నపిల్లల ముంగట ప్రదర్శిస్తా, ఆయన పెద్దోళ్ళ ముంగట ప్రదర్శిస్తుండే మ్యాజిక్ అంతా. లేయ్యా ఆయననే చేస్తుండు డ్రామా అంతా, మళ్ళీ ఎవరి మీద అంటుండు, వాళ్ళ మీద అంటుండు. నిజంగా చిన్నపిల్లలు నాకు నిజంగా స్పెషల్ పవర్స్ ఉన్నాయి అనుకుంటారు, నిజంగానే ఉన్నాయనుకో పరిశుద్ధాత్మల. హల్లెలూయా. వాళ్ళు నిజంగా చాలా మంది చిన్నపిల్లలు నాకు మ్యాజిక్స్ వచ్చాయి అనుకుంటారు, ఎందుకంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటాను నేను. అట్లయితే ఆ యోసేపు కూడా అట్లాంటివి చేసిండు. నాకు దివ్య దృష్టి ఉంది తెలుసుకుండా అనగానే ఇక అర్థమైపోయింది నిజంగానే ఈయనకి పవర్స్ ఉన్నాయి, ఈయన ఏమన్నా చేయగలుగుతాడు అని చెప్పి యూదా ముంగట్టుకు వచ్చిందంట. ముంగట్టుకు వచ్చి చెప్తా ఉన్నాడు, ఆ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లా వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చి అపాయం చూడవలసి వచ్చునని చెప్పాను. హల్లెలూయా. యాకోబుకి ఇద్దరంటే ఇష్టం, ఎవరు, యోసేపు, బెన్యామీను. యోసేపు ఆల్రెడీ చనిపోయింది అనుకుంటున్నాడు, ఇప్పుడు బెన్యామీన్ కూడా వెళ్ళిపోతే బతుకుతాడైనా. అప్పుడు యూదా వచ్చి ఫస్ట్ నుంచి ఆ యోసేపు దగ్గరకు వచ్చి ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది, ఫస్ట్ మేము ఎట్లొచ్చినాం, కరువుకు ఎట్లొచ్చింది, మేము ఎట్లొచ్చినాం, తర్వాత నువ్వెట్లా మమ్మల్ని తమ్ముడిని తీసుకురాను, అప్పుడు తమ్ముని కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నాడు, నువ్వు ఈ బెన్యామీన్ని తీసుకురాకపోతే అయితే నువ్వు బెన్యామీనికి నువ్వు తీసుకురాకపోతే నేను సమాధిలోకి వెళ్ళిపోతా అని చెప్పి యాకోబు ముందే చెప్తాడు. అప్పుడు యూదా మస్తు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ఈ యోసేపుకి ఏడుపు వస్తూ ఉంటుంది. వాళ్ళు అన్నాలంటే ప్రేమ ఆయనకి. అందరూ వచ్చి సాగిలపడి ఏడుచుకుంటా, వాళ్ళు ఎట్లున్నారు, ఇంకా బట్టలు చింపుకొని ఉన్నారు. వాళ్ళ అవతారాలు చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మమ్మల్ని వదిలేయండి ప్లీజ్, మీగో మా తండ్రి చచ్చిపోతాడు అని, వాళ్ళ డాడీ చచ్చిపోతాడు అని చెప్పేవారికి యాకోబు గుర్తొచ్చింది యోసేపుకి. యాకోబు గుర్తొచ్చి యోసేపుకి ఇక తట్టుకోలేకపోతుండు ఆ బాధని. అన్నలందరూ ఏడుస్తూ ఉన్నారు, బెన్యామీని ఏడుస్తూ ఉన్నాడు, యోసేపు చూస్తూ ఉన్నాడు ఇదంతా. ఈయనకి ఏడుపు వస్తూ ఉంది, ఈయన కంట్రోల్ అయితే లేదు. యూదా చెప్తూనే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోతాడు, నేను కావాలంటే యూదా ఒక లాస్ట్కి ఒక మాట ఏమంటాడు అంటే, కావాలంటే నన్ను బానిసలాగా తీసుకోండి, నేను నీకు జీవితాంతం బానిసలాగా ఉంటా, నా తమ్ముడిని మాత్రం వదిలేసి అంటాడు. ఫస్ట్ ఇట్లా లేరు అన్నలు, ఫస్ట్ ఎట్లుండే చంపేటట్టు ఉండే, ఇప్పుడు ప్రాణం తీసేటట్టు ఉండే, ఇప్పుడు ఆ తమ్ముని కోసము ప్రాణం ఇస్తా అన్నట్టు తయారయ్యారు. యోసేపుకి తట్టుకోలేకపోయినారు 45లో. అప్పుడు యోసేపు ఇప్పటి వరకు అంతా చూసిండు ఇదంతా, వాళ్ళు ఏడవడం ఇదంతా చూసిండు. యోసేపుకి ఏడుపు వచ్చిందంట. ఏడుపు వచ్చి అందరూ ఉన్నారు కదా, అందరు ముంగట ఏడుస్తే గలీజ్ ఉంటుంది కదా, మన కిందోళ్ళు ఉంటారు కదా, మనం కూడా ఎప్పుడన్నా ఏడుపు వచ్చినప్పుడు, ఆఫీస్లలో ఏడుపు వచ్చినప్పుడు బాత్రూంలో ఏడుస్తూ ఉంటారు కొందరు, ఇంట్లో ఏడుపు వచ్చినప్పుడు అటు దూరం వెళ్ళి, నేను కూడా ఒకసారి ఏడుపు వస్తే, ఒకసారి ఇంట్లో ఉన్న మమ్మీ ఏదో తిట్టింది, నాకు ఏడుపు వస్తుంది కానీ ఏడుస్తే మంచిగా ఉండదు, ఏమంటారు మగ పుట్టుక పెట్టి ఏం ఏడుస్తున్నారు ఆడనిలాగా అంటారు. ఎందుకు మగవాళ్ళు ఏడవద్దా నాకు అర్థం కాదు. మగవాళ్ళు ఏడవకపోతే దేవుడు కన్నీళ్ళు ఎందుకు ఇచ్చిండు మగవాళ్ళకి, దేవుడు ఇచ్చినంటే ఏడవాలనే కదా, ఏం పుట్టినవరా నువ్వు మగవాళ్ళగా ఇట్లాంటివి అంటారు. సరే అని చెప్పి ఇంట్లో నుంచి చిప్పులు లేవు నాకు, అట్లా నడుచుకుంటూ అటు వెళ్ళి అట్లా ఏడ్చి వచ్చిన కొంచెం దూరం, ఇంట్లో ఏడవలేదు. అట్లా ఏది మనకి ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్ళేసి, ఇప్పుడు అది చేస్తారు కార్స్ నేర్చుకుంటారు, ఆ ఏరియాకి వెళ్ళి కొంచెం ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చేసి మళ్ళీ వచ్చేసినాం, మళ్ళీ ఏం తిన్నట్టు మళ్ళీ మొహం కడుక్కున్నా. అట్లయితే యోసేపు కూడా అందరి ముంగట ఏడవాలనుకోవట్లేడు. అందరినీ ఏం చేస్తున్నా అంటే, తన యుద్ధం నిలిచిన వారందరినీ తన్ను తాను అణుచుకోని జాలకి అయితే లేదు. యోసేపు ఎంతనా ఆపుకుంటాడు ఏడుపుని, అయితే లేదు. నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడి అని బిగ్గరగా చెప్పి గట్టిగా అరిచేయనట, అందరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. అన్నల్ని కాదు, ఉన్నోళ్ళందరినీ, అందరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఎవ్వరు ఉండొద్దు, వీళ్ళు తప్ప ఎవ్వరు ఉండొద్దు అనగానే అందరు భయపడి ఉరికిరంట. యోసేపు తన సహోదరులను తన్ను తాను తెలియజేసుకునేటప్పుడు ఎవరునూ అతని యుద్ధం నిలిచి ఉండలేదు, ఎవ్వరు లేరంట. యోసేపు వాళ్ళ అన్నలే 10 మంది అన్నలు, ఒక తమ్ముడు, వీళ్ళే ఉన్నారంట, సహోదరులే ఉన్నారంట, ఎవ్వరు లేరంట. అందరినీ పంపించేసి అప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అతడు ఎలుగెత్తి ఏడవగా, హల్లెలూయా, ఏం చేసినంటే గట్టిగా అరిచిండంట, ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వినిరి, ఎందుకంటే ఫరో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి గట్టిగా ఆయన ఏం చేసిండంటే అక్కడుండి అయ్యో అని చెప్పి గట్టిగా అరిచిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అరుపులు ఫరోకి వినపడదంట, ఒకటే ఇంట్లో ఉంటారు కాబట్టి. ఆయన యాక్చువల్గా అనుకుంటూ ఎవ్వరు వినొద్దు అనుకుండు, కానీ ఆయన అరిసే వరకు అందరికి వినపడదంట. హల్లెలూయా. అంత బాధ వచ్చేసింది ఆయనకి, ఆయన అంత గట్టిగా అరిచిండంట. అరిచి అప్పుడు అన్నలకు చెప్తుండు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఎంత భయంతో ఉండొచ్చు ఇప్పటి వరకు, అందరు నిలగొట్టిండు. ఈడ చూస్తే గట్టిగా ఓ అని గట్టిండు,
ఏం చేస్తాడు? మమ్మల్ని పీక్క తింటాడా? మమ్మల్ని చంపుతాడా? ఏంది అసలు? ఏంది? కోపం వచ్చిందా? బాధ వచ్చిందా? ఏడుస్తుందా? ఏమవుతుంది ఈయనకి అని చెప్పి ఇంకా అండలు భయపడుతున్నారంట. భయపడతా ఉంటే అప్పుడు యోసేపు నేను ఎవరంటాడు ఇప్పుడు? అప్పుడు వరకు వేరే భాషలో మాట్లాడిండు ఈయన. యోసేపు హీబ్రూలో మాట్లాడలేదు. ఇప్పుడు హీబ్రూలోకి వచ్చి ఏమంటాడంటే నేను ఎవరంటేనే యోసేపుని. ఇప్పుడు చెప్పేసుకోండి. ఇక ఎన్ని రోజులు ఆడిపించిండు వాళ్ళని, ఆడుకోండి మంచిగా. లాస్ట్ వాళ్ళ డాడీ చచ్చిపోతాడు, నన్ను బానిసత్వంలో తీసుకో, ఇదంతా చూసే వరకు ఆయన కాలేదు. చెప్పేసిండు, ఏడ్చిండు, నేను యోసేపుని. అన్నలారా నేను, ఓ తమ్ముడా నీ అన్న యోసేపు నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ కూడా ఒక రోజు వస్తుంది, వాళ్ళు ఇప్పుడంతా సైలెంట్గా ఉన్నారు, మూగ అవన్నీ చేస్తారు. సైన్స్ అడిగారు, సైన్స్ చేస్తాడు. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, నేనే మీ మిస్ అయ్యాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు కూడా విడుదల వస్తుంది. ఇప్పుడు వాళ్ళు శ్రమలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, యుద్ధాలతో ఉన్నారు కదా ఈ అన్నల్లాగా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు దిగి చెప్తాడు, నేనే మీ మిస్ అయ్యాను, నేనే ఆ యోసేపును. నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? ఇంకా మన డాడీ బతికే ఉన్నాడా? వాళ్ళ డాడీ మీద ప్రేమ వచ్చేసింది. అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖం అంది, ఏం మాట్లాడతలేదు, ఏం మాట్లాడుతున్నాయి, నేను ఎవరు? అప్పుడు ఎవరు నమ్ముతారా? సడన్లో ఒక ఆయనే అప్పటి వరకు హింసించి ఒకటేసారి మారిపోతే ఎవరు నమ్ముతారా? వీళ్ళకి ఏంది యోసేపు అంటాడేంది? చంపింది మేము, దయ్యమైంది. అలా మేము చూసినాము, ఈయనేంది యోసేపు అంటాడు? ఇక వాళ్ళకి ఒక డైలమాలు ఏం బతికే ఉన్నాడు అంటే సుందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయారు, షాక్లోకి వెళ్ళిపోయారంట, విభ్రాంతిని పొందిపోయారంట, ఏం మాట్లాడలేకపోతున్నారంట. ఏమవుతుంది 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 వాళ్ళకి అర్థమవుతలేదంట. వీళ్ళు యోసేపు బట్టలు చింపిన వాళ్ళు తెలుసుగా మనకి. యోసేపుకు ఒక మంచి రంగురంగుల బట్టలు ఉంటే ఆ బట్టలు చింపిన వాళ్ళు వీళ్ళు చింపి పడేసిరు. ఈరోజు ఒక రోజు వచ్చింది, యోసేపు చూస్తున్నాడు, వాళ్ళ బట్టలు చింపుకురు వాళ్ళు. హల్లెలూయా. అది యోసేపు గుర్తొచ్చింది. ఇప్పుడు వాళ్ళ యోసేపు ఏం చేస్తుంది? సరే మంచిగా అయిందిరా మీకు, నా బట్టలు చింపారు కదా, ఈరోజు మీరు బట్టలు చింపుకురు అంటలేడు. అతడు వారికి 2 దుస్తులు ఇచ్చిండు. హల్లెలూయా. ఏం చేసిండంట? 2 దుస్తులు బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకి 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చాను. హల్లెలూయా. అన్నలందరికీ ఏమి ఇచ్చాడంట? 2 బట్టలు ఇచ్చిరంట. వేసుకో, ఒకటి కాదు 2 తీసుకో అని చెప్పించాడు. బెన్యామీన్, తమ్ముడా ఇట్రా, నీకు 5 వేసుకో అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? 5 వేసుకోను, అందరికి 2, నీకు 5, ఇంకా సిల్వర్ 300 తులముల వెండి. మనకిస్తే మంచిగా ఉంటుంది. హల్లెలూయా. తులముల రేటు కూడా పెరుగుతుంది ఇప్పుడు, బంగారం రావాలి మనకందరికి. హల్లెలూయా. మీకు కూడా దేవుడు 300 తులముల బంగారం ఇచ్చిండు గాక. ఎవరో దేవతలు హట్టయిరీడా? హల్లెలూయా. ఎవరో సైలెంట్గా ఉన్నారు. హల్లెలూయా. నాకు దేవతతో ఎవరో చెప్పారు. హల్లెలూయా. ఇగో వీళ్ళు చెప్పలేదని. హల్లెలూయా. దేవతతో అడిగి ఉన్నాడు 300 తులముల వెండితోని బంగారంతోని. హల్లెలూయా. మీకు వద్ద కావాలనా? ఏం జరుగుతుంది ఇదంతా? కాని పని ఇదంతా, ఏం బంగారం అంటే ఉట్టికి వస్తుంది అనుకున్నావా? అసలు కాని పని. హల్లెలూయా అనుకుంటురా, దేవత కోపం వస్తుంది. హల్లెలూయా. మీకు 300 తులముల బంగారం వచ్చును గాక. దేవతలు హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. అట్లయితే వాళ్ళందరికీ ఇచ్చినట్ట. బెన్యామీన్కి 5 times కృప. హల్లెలూయా. మన కృప అందరికంటే ఎక్కువ మనకు ఉంటుంది, బెన్యామీన్ తరంకే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడన్నా కానీ ఆయన ప్రేమ ఇట్లనే ఉంటుంది. ఆయన ప్రేమించిండనుకో యోసేపు లాగానే ఆయన ప్రేమ కనపడుతూ ఉంటుంది. దేవుడు ఏదైనా మనకి చేస్తలేడంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మంచిగా చేస్తాడు. ఆయన కార్యములు అట్లనే ఉంటాయి. కొన్నిసార్లు డిలే అనిపిస్తున్నా కూడా కానీ ఆయన ప్రేమ ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తుండా లేదా? యోసేపు అదంతా చేస్తున్నా కూడా అన్నల మీద ప్రేమ ఉంది. చూస్తూ ఉన్నాడు. లాస్ట్కి చెప్పేసి నేనే యోసేపునని. హల్లెలూయా. మన దేవుడు కూడా నిజంగా అట్లనే ప్రేమిస్తాడు. ఇజ్రాయెల్ దేశము యేసుప్రభుని, ఆ యెహోవా దేవుని నమ్ముకునే టైంలో అప్పుడు జరిగింది ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ దేశము, దేవుడు ఇజ్రాయెల్ దేశం ఎట్లా ఫీల్ అయిందంటే, శ్రీనివాస్ ఇట్లా భార్యలాగా ఫీల్ అయ్యిండు. ఎట్లా ఫీల్ అయ్యిండు? భార్యలాగా ఫీల్ అయ్యిండు. ఓ ఇజ్రాయేలు, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని, నువ్వు నా దానివి, నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఏం చేసిన అంటే బెన్యామీన్కి ఇచ్చినట్టు బట్టలు ఇచ్చినంట. ఈ బట్టలు నేను ఇచ్చినాయి, ఈ షర్టు పైన ఈ బట్టలు ఇచ్చిండంట, అన్ని ఇచ్చిండంట, బంగారము అన్ని, వెండి అన్ని ఇచ్చి అలంకరించినట్ట. ఓ మస్తు రెడీగా పౌడర్ వేసిండంట, అంత మంచి రెడీ చేసిండంట. ఎవరిని? ఇజ్రాయెల్ని గొప్పగా చేసిండు, బలంగా చేసిండు. ఎవరు ఈమె? చెప్పండి, ఎవరు ఈమె? ఎవరు భార్య?
నా భార్య, నేను ఎవరిని? దేవుని భార్య ఇజ్రాయేల్. హల్లెలూయా. ఇజ్రాయేల్ని ప్రేమించినంట, నా బంగారం నా వెండి అన్నీ మెచ్చుకుంటున్నంట. ఈమె ఏం చేసింది? ఇజ్రాయేల్ ఏం చేసింది తెలుసా? ఇజ్రాయేల్ ఏం చేసిందంటే నా పైసలన్నీ తీసుకుంది, నా బంగారం అంతా తీసుకుంది, కానీ ఏం చేసిందంటే వేరొని దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఒకని దగ్గర కూడా వెళ్ళదంట, 10 మంది దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడు ఈయనకి ఎట్లుంటుంది? నిజంగా భర్తలకి భార్యలు వేరొంతో మాట్లాడితేనే నచ్చదు. వేరొంతో చూస్తేనే మనం చూస్తూ ఉంటాం, వాడోడు వాంతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఏమవుతుంది నీకు, అన్ని క్వశ్చన్లన్నీ వస్తూ ఉంటాయి. ఈమె ఏం చేసింది? పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నది. చూడండి ఎట్లుంది. ఏమేం చేసింది? డైరెక్ట్ వెళ్ళింది వాళ్ళ ఇళ్ళకే. ఇది నాకు ఎట్లుంటుంది? మామూలు ఇట్లాంటి మనం ఈ న్యూస్లలో చూస్తున్నాము, ఇట్లాంటివి చేస్తే చంపుతుర్రు. ఐదర్ వాళ్ళనైనా చంపుతురు, వీళ్ళకి ఏం బలం లేదంటే వీళ్ళే ఊరేసుకొని వస్తారు. అంత డిప్రెషన్ వచ్చేస్తుంది. ఒక్కరితో ఉంటలేదంటే 10 మందితో ఉంటుందంట. మళ్ళీ వచ్చి ఈయన దగ్గరకు వచ్చి ఈయన దగ్గర బంగారం అంతా మళ్ళీ తీసుకుంటుందంట, వెయ్యి వాళ్ళకి ఇస్తుందంట. మళ్ళీ ఏమని చెప్తుంది తెలుసా? వీళ్ళ పేరు ఉందనుకో, ఇప్పుడు చింటుగాడు ఉందనుకో, నా పేరు బంటి, నా దగ్గరకు వచ్చి చింటు అని నన్ను పిలుస్తుంది. చింటుగా దగ్గరకు వెళ్తుంది, మళ్ళీ నా దగ్గరకు వచ్చి చింటు అంటుంది. ఎంత బాధ ఉంటుంది కదా. ఏమనంటే చింటు అరే నేను బంటిని, చింటును కాదు అని చెప్తే కూడా చింటు అని పిలుస్తుంది, ఎందుకంటే చింటుతో ఉంటుంది కాబట్టి. వెళ్తుండంట ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి. అంటే దేవునికి మస్తు కోపం వస్తుందంట. మస్తు కోపం వచ్చి అట్లా కాదు ఇట్రా అని చెప్పి మళ్ళీ ఇజ్రాయెల్కి ఏం చేస్తుందంటే మంచిగా ఉండు అంటే అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పెడుతుందంట. మళ్ళీ ఒక మాట ఏమంటుందంటే తెలుసా? అందరికీ ఏమని చెప్తుంది తెలుసా? నా ప్రేమికులు మంచోళ్ళు, నాకు ఈ బంగారము, ఈ వజ్రాలు, ఈ బట్టలు ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే వీళ్ళే అని చెప్పిందంట. హల్లెలూయా. ఎవరంటే ఇచ్చింది ఎవరు? నేనా వాడా? ఎవరిచ్చిర్రు? నేను మంచోడా వాడు మంచోడా? చెప్పండి, ఎవరు మంచోడా? వాని గురించి చెప్తున్నాయి అంటే వాడిచ్చి నేను ఇస్తే నా బట్టలు తీసుకొని వానికి మహిమిస్తుంది. ఇక నాకు కోపం వచ్చింది. హోసేయాలో దేవుడు ఏమంటాడు? యుద్ధం. ఇక హోసేయ ఓపెన్ చేయి. దానికి ధాన్య ద్రాక్షరస తైలమును విస్తారమైన వెండి బంగారాలను ఇచ్చిన వాడని ఎవరంట? యెహోవా యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు ఆయన బాధని హోషేయ ప్రవచనం ద్వారా చెప్తుండే. ఏమని చెప్తుండంటే, నేను ఇవన్నీ ఇచ్చిన, దానికి ధాన్యము అంటే తినడానికి తిండి, తాగడానికి ద్రాక్షరసము, తైలము, అభిషేకించుకోవడానికి సెంటు బుస్సు అని కొట్టుకుంటారు కదా, అది కూడా నేనే ఇచ్చిన. విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేను. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం ఇచ్చిన వారు ఎవరంట? ఎవరిచ్చిర్రు? చెప్పండి మీరన్నా, ఎవరిచ్చిర్రు మీకు? కొందరు ఏమంటారు, దేవుడు అంతా ఇస్తాడు, నేనే ఇదంతా చేసిన అని చెప్పుకుంటారు. అది కూడా తప్పే. హల్లెలూయా. నా కష్టం, నా కష్టార్జితం కాదు. ఎవరిచ్చిండు ఇదంతా? దేవుడిచ్చిండు. నేను అని విచారింపక, ఆమెకు తెలుసుకోనక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. నేనిచ్చిందంతా కూడా బయలుదేవతకి ఇచ్చి నన్ను బయలు అని, నన్ను ఇంకా బయలు అని పిలుస్తుంది, నా పేరు మారుస్తుంది. కాబట్టి నా ధాన్యమును ఇప్పుడు నుంచి దేవుని కోపం వచ్చేసింది. ఎవరికైనా కోపం వస్తుంది. మామూలు మనుషులైతే చంపుతారు, దేవుడు చంపలేడు, ఇంకా కోపం మాత్రం తెచ్చుకోండు. దేవుడు ఏమంటాడంటే, కాబట్టి నా ధాన్యమును, నా ద్రాక్షరసమును వాటి కాలములలో ఇయ్యక, నేను ఇయ్యని తినడానికి తిండి పెట్టే దానికి. ఎక్కడ తింటుందో తినని, ద్రాక్ష తాగడానికి నీళ్ళు కూడా ఇయ్య, నా గొర్రె వచ్చిన జనపరాయన దానికి దొరకకుండా నేను ఉంచుకున్నదను. బట్టలు కూడా ఇయ్య, నేను బట్టలు ఇయ్య, బంగారం ఇయ్య, వెండి ఇయ్య, తినడానికి తిండి కూడా ఇయ్య. దేవుని కోపం వచ్చేసింది. ఇక ఏమి ఇయ్యను. ఇప్పుడు వరకు నేను ఇచ్చినాయని అక్కడ తీసుకుంటా, నేను ఏమి ఇయ్యను. ఇక ఇవి నా వీటికన్నా, పొలాలు తోటలు కూడా ఉన్నాయి ఆమెకి, ఇవి నా వీటికన్నా నాకు ఇచ్చిన జీతం అని. అది తన ద్రాక్ష అంటే నా ఊళ్ళు, నా ఫ్రెండ్స్ ఇచ్చిరు, నా లవర్స్ ఇచ్చిరు అని చెప్పుకుంటుంది కదా. అది తన ద్రాక్ష చెట్లని, అంజూరపు చెట్లని గురించి చెప్పినది, వాళ్ళు ఇచ్చిరని చెప్తుంది కదా. నేను వాటిని లయపడుతును, అవంటే వాటిని తీసేస్తా. అడవి జంతువులు వాటిని భక్షించినట్టు వాటి అడవి వలె చేతును. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తుందంటే, ఇట్లా దేవుడు ఏం చెప్తున్నా ఇప్పుడు వరకు అన్ని ఇచ్చినా కదా, ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ బట్టలు తీసేసుకుంటా, బంగారం తీసేసుకుంటా, అన్నీ తీసేసుకుంటా, తీసుకొని ఏం చేస్తున్నా ఒక అడవిలో వాడేస్తాను. నేను ఏడ వాడేస్తుంది? ఇప్పుడు కోపం వచ్చేసింది, ఏం లేకుండా ఆ బయలు లేరు, ఎవ్వరు లేరు అని చెప్పి అడవిలో వాడేసిండట దేవుడు ఎవరిని? ఇజ్రాయెల్ని. ఎందుకంటే కోసం ఏమైనా ఉందా తినడానికి? ఇప్పుడు తాగడానికి ఏమైనా ఉందా? ఆ బయలు ఉన్నారా? ఆ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ లవర్స్ ఉన్నారా? ఏమన్నా ఇస్తారా? వాళ్ళు ఇచ్చేటోళ్ళ, వాళ్ళు తీసుకునేటోళ్ళ? హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆడ కూర్చొని. ఏడురా, వినిపిస్తలేదురా? యోసేపు ఎట్లా ఏడ్చిండు? గట్టిగా ఏడు.
అయ్యో అని ఏడుస్తుండు. హల్లెలూయా. ఇప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అని ఏడుస్తుండు. ఈ దేవునికి ఇంకా కోపం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంకేం చేసిండు యుద్ధం. తర్వాత అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి ఉన్నట్టు బట్టి దాని వీటికర వెంటాడి ఉండటం బట్టి నేను దాన్ని శిక్షింతును. హల్లెలూయా. దేవుడు చెప్తుండు వదలని, ఇప్పుడు దాని సంగతి చెప్తా అని ఫిక్స్ అయిపోయిండు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు అని కూడా చెప్పేసిండు. హల్లెలూయా. ఏమంటుండు దేవుడు, ఇది శిక్షిస్తా చూడండి. మీరు ఏం చూడాలి ఇప్పుడు, మీరు ఎట్లా శిక్షిస్తున్నా చూడండి. చూస్తారా లేదా? హల్లెలూయా. ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారు మీరు. హల్లెలూయా. చూసినవారా? హల్లెలూయా. వీళ్ళు ఇట్లా అలా కనపడతలు నేను చూస్తారంటదా ఈడ కోసం. అట్లయితే ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా శిక్షిస్తుండే చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి, ఇప్పుడు ఏడున్నాడు ఈమె అరణ్యంలో. దానిని ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. హల్లెలూయా. శిక్షిస్తానడిగా ఇంతకు ముందుకే, ఇప్పుడు ఏమంటున్నావు? ఏడుస్తుంది అరణ్యంలోకి, ఏం లేవు, తినడానికి తిండి లేదు, బట్టలు లేవు, ఏ ఆగమాగం ఉన్నది. అట్లయితే ఇప్పుడు వచ్చి ఊకోవే, ఏదేడు నేను ఉన్నా కదనే, సరే ఓరే సారీ, ఏం చేయాలి ఎప్పుడు నీ కాలు పట్టుకోవాలా, ఊకో ప్లీజ్, ఏడవక నేను ఉన్నా, ఎందుకు? అరే ఇప్పుడు వరకు ఏమన్నాడు? శిక్షిస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. మళ్ళీ ఒకటే వచనం అప్పుడే శిక్షిస్తా అన్నాడు. నెక్స్ట్ వచనంలే పిమ్మటనే దానిని ఆకర్షించి, అంటే మంచిగా సెంటు కొట్టుకొని మంచిగా రెడీ అయ్యి, ఊకో నా బుజ్జి కదా, ఏడవక ప్లీజ్, నేనున్నా, నీకు బట్టలు కావాలన్నా ఇస్తా, ఆహారం కావాలన్నా ఇగో తీసుకో. హల్లెలూయా. నా బంగారం, నువ్వు ఏడవక ఊకో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమో ప్రేమగా మాట్లాడుతున్నంట. దేవుని ప్రేమ ఇట్లుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకుంటాం మనం పాపం చేయని అయ్యో దేవుడు నన్ను శిక్షిస్తాడు. కాదు, దేవుని దగ్గరకు వస్తాడంట. ఊకో ఏం కాదు, నేనున్నా కదా నీకు. తర్వాత ఏం చేస్తానంట, అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి, లేరా, దానిని ద్రాక్ష చెట్లనిత్తును ఆకోరు, అంటే శ్రమలో, ఇప్పుడు వరకు శ్రమలు ఉందిగా, ఆ లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. బాల్యం నా ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు దేవుడే వేసుకుంటాడంట. ఎప్పుడైతే ఫస్ట్ టైం నా మాట విన్నదో అట్లా నేను చేసుకుంటా, అది ఇచ్చట నుండి నా మాట వినును. ఈ రోజు నుంచి చెప్తుండే, ఏమని చెప్తున్నా అంటే, ఇప్పుడు నుంచి నేను ఎంత ప్రేమ చూపెడుతున్నా అంటే దీనికి, దేవుడు చెప్తున్నాడు, దీనికనే చెప్తున్నాడు, నేనేమంటలేను. హల్లెలూయా. దీనికి చెప్తున్నాడు ఎంత ప్రేమ చూపెడతాను అంటే, ఇప్పుడు నుంచి నా మాటనే ఏంటది, వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఇక ఆ భయలు ఎవరో నాకు తెలియదు అంటది, నువ్వే నా భర్త అనేటట్టు చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తా, ప్రేమగా ఊకో ప్లీజ్, అర్థం చేసుకో నా బాధ, నువ్వు కావాలి నాకు. హల్లెలూయా. అడుగుతా ఉన్నాడు, ఏం చేస్తే ప్రేమగా మాట్లాడినట్ట. తర్వాత నీవు బయలు అని నన్ను పిలువవు, ఇప్పటి నుంచి నువ్వు బయలు అని పిలువవు. ఇక నన్ను ఏమని పిలుస్తావంట, నా పురుషుడవు. దీన్ని బైబిల్లో మీకు కింద ఉంటుంది ఫుట్ నోట్స్లో, భర్త అని, నా భర్త అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నుంచి నేను ఎంత మంచి చూసుకుంటా అంటే, బయలు కూడా నాకు తెలియదు, నువ్వే నా భర్త అనేటట్టు చేస్తుంది. హల్లెలూయా. దీన్ని ఎట్లా చేస్తా నేను? తప్ప అనుకోకండి, అది రాసింది కాబట్టి నేను అంటున్నాను. హల్లెలూయా. అక్కడ అదే ఉంది కానీ నేను తప్ప అంటున్నా, అది ఇదని రాస్తుండే. ఇదే యెహోవాకు పిలువగా నా పురుషుడని పిలుచు, అది అని ఉంది చూడండి, అది ఇచ్చట నుండి, అది అన్నప్పుడు నేను అనొచ్చు, ఇది రావే. హల్లెలూయా. పిలిచినాడు దేవుడు, పిలిచి అది ఇంకా బయలనే పేరు రాకుండా చేస్తాడంట, చేసి దాని నోటు రాకుండా చేశాను. తర్వాత నీవు నాతో నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యమును చూపటం వలన నిన్ను ప్రదానం చేసుకుంటును. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ ప్రధానం ఎంగేజ్మెంట్ అంటుండు, నేను పెళ్ళి చేసుకుంటా, ఇప్పుడు వరకు అయిందా వదిలేస్తా, మళ్ళీ రింగు తొడుగుతా, నిన్ను మళ్ళీ ప్రదానం చేసుకుంటా, నేను దాని భూమి అందు నా కొరకై వెతుదును, జాలినుందని దాని అందు నేను జాలి చేసుకుందును, నా జనము కాని వారితో. ఇది మన కోసం. ఇది ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిరంటే దాని అర్థమే తెలుసా, మనం కూడా పాపంలో ఉన్నాం, మనమంతా పాపపు జీవితం ఉండే ఒకప్పుడు. అప్పుడు దేవుడు ఏం చేసిందంటే అట్లనే మన దగ్గరకు వచ్చిందట, వచ్చి ఏమన్నాడంటే, ఎవరో నా జనము కాని వారితో, అంటే మనతో, మీరే నా జనమని నేను చెప్పగా, హల్లెలూయా, దేవుడు పేరు పెట్టి మనల్ని పిలిచిండట. హల్లెలూయా. ఫస్ట్ దేవుడే మన దగ్గరకు వచ్చింది. ఈరోజు మీరు ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పిలిచిండు. హల్లెలూయా. పిలిచిండు, శ్రీకాంత్ ఇట్రా అన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ దేవుడు పిలిచిండు. అప్పుడు శ్రీకాంత్ బ్రదర్ అన్నాడు, చెప్పగా నీవే మా దేవుడు అందరు. హల్లెలూయా. అప్పుడు శ్రీకాంత్ బ్రదర్ అన్నాడు, నువ్వే నా దేవుడు అయ్యా. హల్లెలూయా.
ఒక్కొక్కరిని అట్లా పేరు పెట్టి పిలిచిండు దేవుడు కాబట్టి ఈరోజు ఉన్నాడు. ప్రభు కిరణ్ పిలిచిండు, ప్రభాకర్ అని పిలిచిండు, హల్లెలూయా. శ్రీ శామ్ ఎబ్నేజర్ అని పిలిచిండు, హల్లెలూయా. ఇట్లా పేరు పెట్టి దేవుడు పిలిచిండు కాబట్టి మనం ఈరోజు ఉన్నాము. ఆయన ప్రేమ మనం కూడా పాపంలో ఉండే, మనం ఇప్పుడు కూడా క్రైస్తవులం అయినప్పటికీ కూడా మనం ఇంకా పాపంలో పడుతూ ఉంటాం. పాపం చేయని మనుషుడు ఉండడు. యేసుక్రీస్తు నమ్ముకున్న కానీ క్రైస్తవుడు పాపంని జయిస్తూ ఉంటాం మనం. ఏంటంటే హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనకి దేవుని ప్రేమ తెలిస్తే పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తున్నా ఇంకా ఎక్కువ ప్రేమ చూపెడుతున్నా. ఆ ప్రేమను బట్టి మారుతాం మనం. హల్లెలూయా. మనం ఏదైనా పాపం చేసినామంటే అయ్యో నేను ఎందుకు ఇంత పాపం చేసిన, అయ్యో నేను ఎందుకు. కొందరు యేసుప్రభుని నమ్ముకున్నాక కూడా వాళ్ళ కుటుంబాలను మోసం చేస్తూ ఉంటారు, ఇంకా పాపం చేస్తూ ఉంటారు, ఇంకా అనరాని మాటలు అంటూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. బైబిల్లో రాసి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ పాపంతో నీ బాధపడతా ఉన్నావు అప్పుడు గుర్తు చేసుకోవాలి అంటే ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ ఏం చేస్తుందంట, మార్చేస్తుందంట. దేవుడు శిక్షిస్తున్నా ప్రేమిస్తున్నా? ఇప్పుడు ప్రేమ మారుస్తుందా, శిక్ష మారుస్తుందా? మనం ఏం చేస్తామంటే పాపం చేసినప్పుడు అయ్యో దేవునికి దూరం అయిపోయినా. నిజంగా చెప్తున్నా, మీ అందరి గురించి నాకు తెలియదు కానీ నాకున్న అంత జ్ఞానంతో చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళల్లా అందరికంటే ఘోర పాపి ఎవరంటే నేనే. కాదా? ఎవరు నువ్వా? వాడంట, వాడిని చూస్తేనే అర్థమవుతుంది. నన్ను చూస్తే అర్థం కాదు కాబట్టి నేను చెప్పుకుంటున్నా నా గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఎట్లా అంటే సేవ చేస్తాం మేము, దేవుని గురించి చెప్తాం. మేము చిన్నది పాపం చేసినా కానీ పెద్దదే అది. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఒక ఇల్లు ఉందనుకో, ఇల్లుకి బేస్మెంట్ ఉంటుంది, ఇంకా పిల్లర్స్ ఉంటాయి, గోడలు ఉంటాయి, సెల్ఫ్లు ఉంటాయి. సెల్ఫ్లలో ఏమైనా మిస్టేక్ అయిందనుకో అది ఇంటికి ఏం ప్రభావం చూపెట్టదు. కానీ ఎప్పుడైతే బేస్మెంట్ దగ్గర ప్రభావం వచ్చిందనుకో ఇల్లంతా కూలిపోతుంది. అంటే పెద్దగా అవుతుంది అది బేస్మెంట్ దగ్గర మిస్టేక్ అవుతుంది. హల్లెలూయా. సేవకులు పాపం చేస్తే కూడా అది పెద్ద కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. హల్లెలూయా. అట్లాంటప్పుడు నేను కూడా చాలాసార్లు కృంగిపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినట్టే ఆయన వాక్యం ద్వారా నన్ను ప్రేమించి నన్ను బయటికి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు అయ్యో నేను పాపం చేసిన అయ్యో అనుకోవద్దు, కానీ దేవా ఈ పాపం చేసినందుకు ఇంకా దీనికంటే ఎక్కువ కృప నా మీద ఉంది దేవా. హల్లెలూయా. పాపంని నేను జయిస్తాను నెక్స్ట్ టైం. హల్లెలూయా అనే విశ్వాసం ఉండాలి, ఆ ప్రేమను చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన శిక్షించే దేవుడు కాదు అట్లా, ఓ నువ్వు తప్పు చేసినావు నీకు ఖచ్చితంగా శిక్షించాలి అనే దేవుడు కాదు. లోకం అట్లా శిక్షిస్తుంది. మొన్న ఒక న్యూస్ రీసెంట్గా జరిగింది. అది ఒక అతను అంటే జైల్లో దొరికిందంట దొంగతనం చేసుకుంటా దొరికినప్పుడు ఆయన జడ్జి అడిగిండంట, అరే దొంగతనం ఎందుకు చేసినవరా, ఇంత పెద్దగా అయినావు, బుద్ధి లేదా, పైసలు కష్టపడితే వస్తాయి కదా, ఎందుకు దొంగతనం చేసినావు అంటే ఆయన ఏడుస్తున్నట్ట. అప్పుడు అయ్యో సార్ నేను దొంగతనం ఎందుకు చేసినా తెలుసా, నేను మా ఇంట్లో ఉండనిగా, నేను జైల్లో ఉంటా, నా భార్యతో నీ తలకైనా పొద్దు నాకు, అది నన్ను వేధిస్తూ ఉంది, ఎక్కడుండాలో అర్థమవుతలేదు నాకు, అందుకోసం దొంగతనం చేస్తే జైలు వేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి దొంగతనం చేసిన, నాకు ఆ పైసలు కూడా వద్దు, నన్ను తీసుకెళ్ళి జైలు వేసేయండి అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ జడ్జి ఏమన్నాడు తెలుసా, నిజంగానే నీ తప్పు, నిన్ను నిజంగా అందరు వేసినట్టు నేను జైలు వేయ, నిన్ను 6 నెలలు మీ ఇంట్లోనే బంధిస్తా అన్నాడంట. హల్లెలూయా. ఆయనే ఏడుచుకుంటా నా భార్య నుంచి వద్దు నేను జైల్లోకి వెళ్తా అంటే, అవునవును నిన్ను ఎట్లా శిక్షిస్తా అంటే నీకు జైలు వద్దు, 6 నెలలు ఆయన భార్యతోనే ఉన్నాడంట. ఎంత టార్చర్ అనుభవించిండు. హల్లెలూయా. ఇది రీసెంట్గా తీర్పు వచ్చింది. అంటే శిక్ష ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తారు లోకం, కానీ దేవుడు అట్లా ఇయ్యాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తుండు కాబట్టి నిన్ను ఎట్లా పాపం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి దేవుడు ట్రై చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పాలి ఏం చెప్పాలంటే నువ్వే నా దేవుడవు, ఏమని చెప్పాలి నువ్వు. హల్లెలూయా. దేవుడు ఆయన పేతురుని ఏమంటారంటే నువ్వు నా రాక్, అంటే నీ మీద నేను సంఘంని కడతా, నువ్వు పునాదివి అని రాయివి నువ్వు అని చెప్పినప్పుడు పేతురు ఎట్లా అంటాడు అంటే ఊకనే చేంజ్ అవుతూ ఉంటాడు. ఆయన పేతురు ఏమంటాడు, ఒకసారి నువ్వు యేసుక్రీస్తు నీకు తెలుసు కదా అంటే పేతురు ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు నాకు తెలియదు, ఆ పేరే ఏంలే నేను. తర్వాత ఇంకోసారి అడిగినప్పుడు యేసుక్రీస్తు నీకు తెలుసు అంటే యేసు ఎవరు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే యేసుక్రీస్తు తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుండే పేతురు. ఒకప్పుడు యేసుక్రీస్తు అని చెప్పుకోవడానికి, నాకు యేసుక్రీస్తు తెలుసుకోవడానికి అని చెప్పుకోవడానికి ఇష్టపడు. 3rd టైం వచ్చి నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నావు కదా అంటే పేతురు ఏమంటాడంటే ఎదవ బతుకు, ఎందుకు బతుకుతున్నా నాకు అర్థమవుతలేదు. ఆయనకు క్షపించుకున్నంట, ఎవరో దిక్కుమాలతో నన్ను పోలుస్తుర్రు,
అది ఇది ఇది అని చెప్పి యేసుక్రీస్తు ఆయన శాపంలో అంటే ఇంకా తిట్లు కూడా కాదు, శపించకుండా ఉంది బైబిల్లో. హల్లెలూయా. ఆయన ఎంతో ఆయన నిందించుకున్నాడు అంటే అందరి ముంగట, ఏంది ఏదో బతికేంది, సచిన బాగుంటుంది, ఇట్లాంటి అన్ని యేసుక్రీస్తు తెలుసా అన్నందుకే ఈయన పేతురు అంతగానం తిట్టుకుండు. కానీ తర్వాత యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నాక ఆయన లెటర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం రాస్తాడు తెలుసా? మొదటి పేతురు యూదులకు రాస్తాడు, రెండో పేతురుకు విశ్వాసులకు రాస్తాడు, మొదటి పేతురులు రాస్తాడు యేసుక్రీస్తు అపోస్తులుడు నేను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోసారి రాసినప్పుడు అపోస్తులుడు ఒకటి కాదు, యేసుక్రీస్తు సేవకుడు అని రాసుకుంటాడు. హల్లెలూయా. మారిండా లేదా? ప్రేమ మార్చిందా, శిక్ష మార్చిందా? యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకోవడం మారిండు. హల్లెలూయా. ఈయన కూడా యోసేపు వాళ్ళందరినీ చూసిండు. ఒకప్పుడు ఓకే, ఆ భార్యను ఎట్లయితే శిక్షించిండో అట్లా అన్నల్ని శిక్షించిండు, కానీ ఒక టైం వచ్చింది ప్రేమ చూపెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా, మనల్ని కూడా, పాపం చేసిన మనల్ని కూడా, పాపంలో ఉన్న మనల్ని కూడా పిలుచుకుండు, నీ పేరు వెళ్ళి పిలుచుకుండు. నువ్వేమని పిలవాలి దేవుని ఇప్పుడు? దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వే నా దేవుడవు. హల్లెలూయా. ఆయన ప్రేమార్థమైన వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ? నీ పాపంలో క్షమించింది ఎవరు? నిన్ను ప్రేమిస్తుంది ఎవరు? నువ్వు. ఆయన ఏమైతాడు నీకు? భర్త, తండ్రి, దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయననే నీ దేవుడు. చెప్తారా మీరందరూ దేవా యేసుక్రీస్తు నువ్వే నా దేవుడవు అని? ఎల్ షడాయ్ అంటారు. ఎల్ షడాయ్ అంటే దేవుడు అని. అడోనాయ్ అంటే నువ్వే నా ప్రభుడవు అని. హల్లెలూయా. మనమందరం పాట పాడుకుందాం. ఆ యేసుక్రీస్తు నిజంగా నీ పాపంలో యేసుక్రీస్తు ప్రభు క్షమించిండు, నిజంగా నిన్ను ప్రేమిస్తుండు అంటే ఈ పాట 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాల వరకు మీరు మీ పాపంలను దేవుడు క్షమించిండు కదా, ఆ పాపంలను దేవా నువ్వు నా పాపంలను క్షమించినవు, దేవా నువ్వు నా బంధకంలను తొలగించినవు, నువ్వు నా దేవుడవై ఉన్నావు, నువ్వు ప్రేమను చూపెట్టినవు తండ్రి. యేసు ప్రభా, ఆ బెన్యామీన్ ఎట్లయితే సమస్తము ఇచ్చినవు, నువ్వే నాకు సమస్తం ఇచ్చినవు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసినావు దేవా అని చెప్పి పాట పాడుకుందాం. అందరు కలిసి లేచి నిలబడి పాట పాడుకుందాము. పాట పాడుకునేటప్పుడు అందరము ఆ యేసుక్రీస్తు ప్రభునే చూద్దాము. ఇదొక తరుణము, ఇదొక ఛాన్స్ నీకు వచ్చింది. ఆయన పాపంలను క్షమించింది కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆరాధించడానికి. ఆ యోసేపు లాగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తుండు, ఆ యోసేపు లాగా నీకు సమస్తం ఇస్తుండు. బెన్యామీన్కి ఎట్లయితే ఇచ్చిండో నీకు కూడా సమస్తం ఆయన ఇస్తాడు. కాబట్టి పాట రానోళ్ళు దేవునిలో అన్య భాషల్లో మాట్లాడండి, ఆయనకు చెప్పుకోండి, దేవుని ప్రేమ గొప్పది, యేసయ్య నీ ప్రేమ గొప్పది, నాకున్నదంతా నీవే దేవా. ఆ భార్యకి తెలుసు, భార్య ఫస్ట్ అన్నది నాకున్నదంతా బయలు వాళ్ళు ఇచ్చిరని, తర్వాత అన్నది నాకున్నదంతా నువ్వే ఇచ్చినవని. అట్లనే ఈరోజు నువ్వు కూడా నీకున్నదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన నమ్మితే చెప్పు, దేవా నాకున్నదంతా నీవే ఇచ్చినవు దేవా, దేవా నువ్వే నా ప్రేమవి, నువ్వే నా ప్రాణవి. గట్టిగా బిగ్గరగా మీరు అరవాలనిపిస్తే అరవండి, ఆయనకు చెప్పుకోండి, ఆయనను మాత్రమే చూడండి. ఈ ఒక్క పాట 10 నిమిషాలు ఆయననే జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రేమను జ్ఞాపకం. ఆయన ప్రేమిస్తుండు, నిన్ను ఆయన పిలిచిండు, పేరు పెట్టి నిన్ను పిలిచిండు కాబట్టి ఈరోజు ఉన్నావు నువ్వు.